హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో అరటికాయతో టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను పచ్చెనగపప్పు, 2 స్పూనుల వరకు పెసరపప్పు వేస్తున్నానండి. కర్రీ బాగుంటుందనేసి. మీకు ఒకవేళ పెసరపప్పు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి పోపు మొత్తము ఎర్రగా వేగిన తర్వాత కాస్త ఇంగువ కూడాను వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇది కూడాను నచ్చితే వేయండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు ఉల్లిపాయలను వేసానండి. మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను కలుపుతూ వేయించుకుంటున్నాను. అలానే కాస్త కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కూడాను చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇవి వేగే లోపల మనం అరటికాయనైతే కట్ చేసుకుందాము. అరటికాయని ఎప్పుడు కట్ చేసేటప్పుడైనా సరే చేతికి మనము కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కానీ, నార్మల్గా వంటకు వాడే నూనె కానీ చేతులకి బాగా అప్లై చేసుకుంటే ఇవి కట్ చేసేటప్పుడు చేతికి నల్లగా అంటుతూ ఉంటుంది కదా, అది అంటదు. లేదా మీరు బియ్యం కడిగిన నీళ్ళల్లో కానీ అరటికాయని కట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకుంటే ఆ మరకలు మొత్తం కూడాను ఈజీగా పోతాయి. ఇలా ఎప్పుడైనా సరే మీరు అరటికాయ కట్ చేసేటప్పుడు ఈ 2 మెథడ్‌లో ఏదైనా వాడుకోవచ్చండి. అరటికాయ పైన ఉన్న ఈ పీల్ మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వాటర్‌లో కొంచెం ఉప్పు వేసేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు అరటికాయని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను. నేను కాస్త మీడియం సైజులో ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు అండి. వీటిని అయితే సాల్ట్ వాటర్‌లో వేయడం వల్ల ఏంటంటే అరటికాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఎక్కువ సేపు ఉంటుంది. ఇలా అన్నీ కూడాను కట్ చేసేసి వాటర్‌లో అయితే వేసేసుకున్నాను. ఇక్కడ మనకి ఉల్లిపాయ అయితే వేగింది కదా, బాగా మరీ డార్క్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేంత వరకు వేగే పని లేదండి. ఒక 70% వేగిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న అరటికాయ ముక్కలను అయితే వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసేసుకొని అరటికాయ అనేది కాస్త సాఫ్ట్‌గా వేగేలాగా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఒక 70% ఎందుకు వేగమన్నానంటే, మనము అరటికాయ వేసిన తర్వాత మిగిలిన అరటికాయతో పాటు ఆనియన్ కూడాను చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అరటికాయి మెత్తగా చక్కగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 టొమాటోలు బాగా పండినవి మిక్సీ జార్‌లో కచ్చా పిచ్చాగా అక్కడక్కడ ముక్కలు తగిలే విధంగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నామంటే మనకి అక్కడక్కడ టొమాటో టేస్ట్ తగులుతూ కర్రీ బావుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేసి కలిపేస్తున్నానండి. అలానే రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం వేసిన టొమాటో, అరటికాయ కూడాను చక్కగా ఆయిల్‌లో ఫ్రై అయ్యి కాస్త ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంది అన్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి, అలానే జీలకర్ర పొడి, రుచికి తగినంత కారం కూడాను వేసేసుకొని ఇవన్నీ కూడాను అరటికాయకి పట్టే విధంగా చక్కగా కలిపి ఒక నిమిషము మనము ఫ్రై చేసుకుందాము అండి. చూడండి, కర్రీలు మనకి కాస్త దగ్గరగా ఉంది కదా, మనము దీనిని కూరలాగా చేసుకోవడానికి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకున్నామంటే రైస్‌లోకి చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా తినే అరటికాయ వేపుడు బోర్ కొడుతుంది అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్‌గా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఈ కన్సిస్టెన్సీకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోనైనా, చపాతీలోనైనా తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.